అదొక సాహసోపేతమైన క్రీడ. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు మొత్తం బురదమయం. కానీ ఆ దారినే పులదారిగా భావించాడు మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం చెందినటువంటి పురుషోత్తకు చెందినటువంటి నూకుల అభినవ్ రెడ్డి. తనకు చిన్ననాటి నుంచి డ్రైవింగ్ మీద మక్కువతో తను చేయాలి, ఏదో ఒక తపనతో చేయాలని పట్టుదల సాధించి మొత్తం రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అనే ఒక ఈవెంట్ తీసుకుని దాన్ని ప్రపంచ స్థాయిలో మొత్తం రికార్డు సాధించాలని చెప్పేసి ఆయన తపన మొత్తం అమోఘం. దానికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా గోవాలో జరిగేటటువంటి ఛాంపియన్షిప్లో తను పాల్గొంటూ తనదైన రికార్డు మొదలు సాధిస్తున్నాడు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి నూకుల అభినవ్ రెడ్డి గారు అన్నట్టు పిలుస్తాం. సార్ నమస్తే. అసలు ఏంటి అసలు ఈ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అసలు ఏంటి? అసలు రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అనేది మలేషియాలో దీన్ని స్థాపించడం జరిగిందండి. 25 years బ్యాక్ లీ అనే వ్యక్తి ఒక ఆయన దీన్ని స్థాపించి దీన్ని గ్లోబల్ అంటే కంప్లీట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఐ థింక్ 16 కంట్రీస్లో దీన్ని స్ప్రెడ్ చేసిండు, ఇంక్లూడింగ్ శ్రీలంక, మలేషియా ఇస్ ద మదర్ ఈవెంట్. సో ఇండియాకి వచ్చి 10 years అయిందండి. దిస్ వాజ్ ద 10th anniversary మేము మొన్న వెళ్ళింది. సో రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అనేది వెరీ ప్రెస్టీజ్. ఇట్స్ వరల్డ్స్ 10th టఫెస్ట్ రేస్. ఈ ప్రపంచంలోనే 10వ స్థానంలో నిలబడుతుంది. అంత టఫ్ ఉంటుంది రేస్ ఇది. ఓన్లీ వెహికల్స్ రేసింగే కాదు, ఈవెన్ హ్యూమన్ ఎండ్యూరెన్స్ మన స్టామినా కూడా టెస్ట్ చేస్తుంది రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్. అంటే ఈ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అంతా భయంకరమైన క్రీడ. ఇది అసలు ఎందుకు ఎంచుకున్నారో, అసలు మీకు డ్రైవింగ్ పట్ల అంత మక్కువ ఎందుకు వచ్చింది అసలు? అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఊరికి వచ్చుడు జరుగుతుండే. ఆ రోజులలో జీప్లు అన్నీ అంటే ఈ దారులు బాగాలేకుండే, మన ఇంట్లలో కూడా అన్ని జీప్సే ఉంటుండే. సో అట్లా మెల్ల డ్రైవింగ్ పైన ఇంట్రెస్ట్, ఈ ట్రాక్టర్స్ అట్లా ఆ విధంగా హైదరాబాద్లో మా సర్కిల్ అయిన అందరు కూడా జీప్స్, అందరు పాత నవాబ్లు వీళ్ళందరూ కూడా జీప్స్ ఉంటుండే ఫ్రెండ్స్. సో అట్లా మేము ఒక గ్రూప్ ఫామ్ చేసి హైదరాబాద్లో ఒక క్లబ్ స్థాపించడం జరిగింది 2011లో. చార్మినార్ క్లబ్ అని, అంటే కోరాక్ అంటాం దాన్ని. సో దాంతో 130 మెంబర్స్తోనే అది గ్రూప్ ఫామ్ చేసి మేము రెగ్యులర్ ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేసి మేము ఆఫ్ రోడింగ్ వీకెండ్ డ్రైవ్స్ నేచర్లకు ఫారెస్ట్లకు పోవడం జరుగుతుండే. సో అట్లా డెవలప్ చేసి తెలంగాణ రెయిన్ ఫారెస్ట్ 2014లో రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అనౌన్స్ చేసిన రోజు అప్పుడు మాకు కూడా అంత ఐడియా లేకుండే దీని గురించి. సో అప్పుడు వెహికల్స్ స్టార్ట్ చేసి డెవలప్ చేసుకొని 2014 నుంచి ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూస్గా 10 years నుంచి వెళ్ళడం జరుగుతుంది. మేము ఎంచుకున్న క్రీడ కూడా చాలా భయంకరమైన క్రీడ, అది ఖర్చుతో కూడుకున్న క్రీడ. దీన్ని కూడా అంటే గోవాలో వెళ్ళినప్పుడు కూడా చాలా దేశాల నుంచి కూడా ప్రత్యర్థులు వస్తుంటారు. వాళ్ళకి ఏ విధంగా పోటీంచబోతున్నారు? అంటే 2014 నుంచి మీరు ఇప్పుడు వరకు చూస్తే 2024 వరకు కూడా ఫస్ట్ ఒక 2-3 years టైం పట్టింది. అంటే మన ఇండియన్స్కి అంటే లోకల్ టీమ్స్ అంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా రీప్రజెంట్ చేస్తారు ఈ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్. అంటే ప్రతి ఒక్క స్టేట్లో క్లబ్స్ ఉన్నాయి, ఆఫ్ రోడ్ క్లబ్స్. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక 3 years సఫర్ అయినాం. అంటే మనకు ఆ టెక్నాలజీ, ఆ స్కిల్ మనం కూడా డెవలప్ అయ్యే వరకు టైం పట్టింది. ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ టాప్ 3 అంటే వరల్డ్ టాప్ 3లో కూడా మన ఇండియన్సే మలేషియా మదర్ ఈవెంట్లో గెలుచుడు జరుగుతుంది. సో వెహికల్స్ కూడా అట్ పార్ విత్ అదర్ కంట్రీస్ కూడా మేము డెవలప్ చేసుకున్నది జరిగింది. అంటే సొంత నాలెడ్జ్తోని అంటే మన కాడ ఉన్న రిసోర్సెస్తోనే వెహికల్స్ని టాప్ క్లాస్గా డిజైన్ చేసుడు జరుగుతుంది. తెలంగాణలో కూడా ఈ రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ కూడా మామూలుగా తక్కువ మెంబర్స్ ఉంటారు దీంట్లో. ముఖ్యంగా మీరు ఒకరున్నారు, అంటే మహబూబాద్ జిల్లా చెందిన వరకు ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. బికాజ్ ఈరోజు మీరు చూస్తే యువత మొత్తం కూడా అంటే స్కూల్ డేస్ నుంచి కూడా చిన్న పిల్లల కాడి నుంచి కూడా ఈ సెల్ ఫోన్స్కి లేకపోతే ఏమంటాము ల్యాప్టాప్స్కి అడిక్ట్ అయిపోతుండ్రు. నేచరు బయట అంటే మనం గతంలో చూస్తే చిన్నప్పుడు క్రికెట్, కబడ్డీ ఇవన్నీ ఆడుతుండే. ఈరోజు ఆ ఛాన్స్ లేదు. ఏదైనా ఇంట్లో కూర్చుంటుండ్రు, ఫోన్లు ఇవే పట్టుకొని కూర్చుంటుండ్రు. సో మేము కూడా అందరినీ యూత్ని కూడా బాగా మోటివేట్ చేస్తాం సిటీలో ఈ స్పోర్ట్లకు రమ్మని. అంటే వెహికల్స్ లేకపోయినా మేము ఇట్లా క్యాంపింగ్, ఫిషింగ్ ఈ నేచర్ మధ్యలో ఉండాలనేది వీకెండ్స్లో మేము చాలామందిని మోటివేట్ చేసుడు జరుగుతుంది. సో అట్లా మాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి చాలామంది హైదరాబాద్ నుంచి 6-7 టీమ్స్ ఉన్నాయి, రెగ్యులర్ టీమ్స్. అంటే ఒక గత 5-6 years నుంచి కొందరు కొత్త వాళ్ళు ఉన్నారు, కొందరు ఓల్డ్ పీపుల్ ఉన్నారు. సో అట్లా అందరం ఫామ్ అయ్యి ఒక టీం లాగా మేము హైదరాబాద్ నుంచి పోవడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ సంబంధించినటువంటి ఈ గోవాలో జరిగే ఈ పోటీలకి మీరు గత కొన్ని సంవత్సరాలుగా హాజరవుతున్నారు. అలా హాజరైన క్రమంలో మీకు అవార్డ్స్ కానీ సంబంధించినటువంటి ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కానీ వచ్చాయని చెప్తున్నారు. ఏ విధంగా ఫీల్ అయ్యింది? చాలా అంటే వెరీ టఫ్ అండి. బికాజ్ మీరు చూస్తే ఆల్ ఓవర్ ఇండియా నుంచి పార్టిసిపెంట్స్, నాట్ ఓన్లీ ఇండియా, మలేషియా నుంచి కూడా టాప్ పార్టిసిపెంట్స్ వస్తారు. అంటే వరల్డ్ కప్ గెలిచిన డ్రైవర్స్ వస్తారు.
సో చాలా టైట్ ఉంటుంది కాంపిటీషన్. అంటే మనం ఎవ్రీ మినిట్ అంటే మాకు మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు కూడా టెన్స్డ్ మూమెంట్సే ఉంటాయి. అంటే ఎవ్రీ స్టేజ్ మేము కంప్లీట్ చేసేవారు, వెహికల్ డ్యామేజెస్ అయినా లేకపోతే ఇంజరీసు. సో ఇవన్నిటితోని మేము ఎదురుపడి మేము ఇవన్నీ పోటీలో గెలవాలంటే చాలా అంటే దానిపైన చాలా దృష్టి పెట్టి చేయాల్సి వస్తుంది. మనం గత ఒక నేను ఐ థింక్ 2016 నుంచి కూడా టాప్ 5లో నేను గెలుచుడు జరుగుతుంది. ఒకసారి థర్డ్ వచ్చిన, ఒకసారి సెకండ్ వచ్చిన, దెన్ కేటగిరీ వైజ్ కూడా గెలుచుకుంటూ వచ్చుడు జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ గ్రీన్ ఫారెస్ట్ రేంజ్ ఛాలెంజ్కి సంబంధించినటువంటిది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే ఇక్కడ లేని సందర్భంలో కూడా మీరు 2018లో ఇక్కడ ఎస్పీ కోటరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రజలకి ఇక్కడ దాన్ని వివరించడం జరిగింది. ఏ విధంగా చూసుకో దాన్ని ఫీల్ అవుతుంది? అంటే డెఫినెట్ అండి. అంటే మన ప్రాంతంలో ఈ స్పోర్ట్ గురించి అంటే చాలా మందికి ఐడియా ఉండదు. సో దీని గురించి ఒక్కసారి అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ రోజు ఎస్పీ గారు కోటిరెడ్డి గారు అండ్ మన కలెక్టర్ గారి సహకారంతో వాళ్ళు ఒకసారి దీన్ని డిస్ప్లే చేయమని కోరితే మహిబాద్లో డిస్ప్లే చేయడం జరిగింది. సో అప్పుడు దీని గురించి ఇది ఒక స్పోర్ట్, దీనికి అంటే ఇంటర్నేషనల్ కూడా రికగ్నైజేషన్ ఉన్నదని అప్పుడు జనాలు తెలుసుకోవడం జరిగింది. అంటే మీరు గ్రీన్ ఛాలెంజ్ రేస్లో పాల్గొన్నప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏ విధంగా ఉండేవి అసలు? అంటే చాలా ఉంటాయండి. అంటే మేము ఆల్మోస్ట్ వెహికల్ మేము గోవా అంటే దానికి ప్రిపేర్ కావాలంటే నాట్ ఓన్లీ వెహికల్ అండి, మేము కూడా ఎండ్యూరెన్స్ అంటే మా బాడీ కూడా దానికి మేము ప్రిపేర్ చేసుకోవాలి వస్తుంది. డైట్ అయినా మీ ఎక్సర్సైజెస్ అయినా. బికాజ్ మార్నింగ్ స్టార్ట్ అయితే కొంచెం 24 hours కూడా స్టేజెస్ నడిచిన రోజులు ఉన్నాయి. సో బాడీ కూడా తట్టుకోవాలి. అంటే రెయిన్ ఫారెస్ట్ అంటేనే 24 hours వర్షాలు పడుతూనే ఉంటాయి. సో ఈ స్నేక్స్ ఈ ఏమంటాం చిన్న చిన్న ఇన్సెక్ట్ బైట్స్ ఇవన్నీ అయితేనే ఉంటాయి, ఇంజరీస్ అని. సో దానివల్ల మేము ప్రిపేర్ అవుతాం. మా మెకానిక్స్ అయినా, మా టీమ్స్ అయినా, మా స్టాఫ్ మొత్తం. అంటే ఒక్కరిద్దరు పోయేది కాదు, మొత్తం గ్రూప్ ఒక టీం లాగానే మేము వెళ్ళి దాన్ని సహకరించుకొని రావాలి. అంటే అందరం సహకరించుకుంటేనే ఇది కంప్లీట్ చేయవస్తుంది. నెక్స్ట్ రాబోయే సంబంధించిన ఈ ఛాలెంజ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీ అంబిషన్ ఏ విధంగా ఉంది? నా అంబిషన్ ఒకసారి ఫస్ట్ రావాలి, దెన్ తెలంగాణ నుంచి మలేషియాలో రిప్రజెంట్ చేయాలని నా కోరిక అండి. సో ఐ వుడ్ థ్యాంక్ మా టీం ఒకటి, అంటే మా హైదరాబాద్ టీం అయినా, మా ఫాదర్ అయినా, నా వైఫ్ అయినా, వీళ్ళందరి సపోర్ట్తోని నాకు చాలా ఈజీగా ఉంది. సో డెఫినెట్లీ వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్. సో ఈసారి చాలా క్లోజ్ ఫైట్ ఇచ్చి లాస్ట్ దానిలో బ్యాడ్ లక్ నా కో డ్రైవర్ ఇంజరీ అయ్యి ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యడం జరిగింది. దానివల్ల మేము ప్లేస్ కోల్పోయినాము. బట్ నెక్స్ట్ టైం ఆల్ వీల్ డెఫినెట్లీ గివ్ అవర్ బెస్ట్ అగైన్. యూత్కి ఇచ్చే ఒక స్ఫూర్తిదాయకంగా ఏం చెప్పబోతుంది యూత్కి? డెఫినెట్ అండి, యూత్ అనేది ఒక గోల్ ఎంచుకోవాలండి. ఈ రోజు చూస్తే ఈ డ్రగ్స్, ఈ ఆల్కహాల్కి బానిసలు అయిపోయి అసలు లైఫ్ ఖరాబ్ చేసుకున్నట్టు జరుగుతుంది. ఈ సోషల్ మీడియా వల్ల ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని పోయి సెల్ఫీస్ దిగి మీరు చూస్తే మొన్న రీసెంట్గా 2-3 గుట్టపై నుంచి పడిపోయి చనిపోవడం, ఇవన్నీ కొద్దిగా మనం రెస్పాన్సిబుల్గా ఉండి మనము ఒక దారి చూపించి మన ఇంకా మన ఫ్యామిలీ ఉన్నది అని కొద్దిగా ఏదైనా స్పోర్ట్ ఎంత డేంజరస్ స్పోర్ట్ అయినా కొద్దిగా రెస్పాన్సిబిలిటీతోని మనం జాగ్రత్త పడి తీసుకోవాలి. డెఫినెట్గా నేచర్లో ఇటువంటివి నేచర్ ఇవన్నీ లవ్ చేస్తూ జరిగితే మన ఎన్వైరన్మెంట్ కూడా బాగుంటుందండి. బికాజ్ ఇవాళ చూస్తే మీకు ఇంతకుముందు చెప్పినట్టు అందరూ కూడా ఎంతసేపు కంప్యూటర్స్ ఫోన్లకి అడిక్ట్ అయిపోతుండ్రు. సో ఇది ఒక గుడ్ వే టు ఇవన్నీ వదిలేసి నేచర్ని లవ్ చేసుడు, నేచర్కి దగ్గర ఉండు, ఇది చాలా బాగుంటుంది. ఉత్తరికైతే ఏదైనా సాధించాలనే తపన పట్టుదల ఉంటే సాధించలేదు ఏమి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినంటే నూకల అభినవ్ చెప్తున్నారు. అయితే తను చేసినటువంటి రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ సంబంధించినటువంటి కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తీసుకోవాలి, తెలంగాణలో ఒక మంచి పేరు తీసుకోవాలని చెప్పేసినాడు. రాబో రోజుల్లో కూడా అంటే యువతకు స్ఫూర్తిగా కూడా అన్నిటికి సంబంధించినటువంటి ఏది ఉందో యువత కష్టపడి సాధిస్తే ఏదో సాధించాలని చెప్పేసి అందరూ యువతకు స్ఫూర్తిదాయకం అని చెప్తున్నాడు మన యువనేత సంబంధించినటువంటి యువకుడు నూకల అభినవ్ రెడ్డి గారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంత మంది బిగ్ టీవీ మరిపడి నుంచి. For more videos like this, subscribe Big TV channel.